ఇరాన్ దేశం నుంచి మీకు షాకింగ్ విజువల్స్ వస్తున్నాయండి. మీకు చూడండి, యుద్ధము జరిగి 100 రోజులకు పైగా అయింది. మీకు అయోటిల్లా అలీ ఖామాని వాళ్ళ సుప్రీం లీడర్. సో అతన్ని అమెరికా ఇజ్రాయెల్ కలిసి మీకు ఒక అసాసినేషన్ అనేది చేశారు కదా, హత్య చేశారు. కానీ స్టేట్ ఫ్యూనరల్ అనేది వీళ్ళు చెయ్యలేకపోయారండి. సో ఇదే చాలా ఒక పెద్ద దౌర్భాగ్యకరమైన విషయం. అంటే ఇప్పుడు ఈ ప్రముఖ నాయకులంతా ఒక దగ్గరికి కలిసి స్టేట్ ఫ్యూనరల్లో పాలు పంచుకున్నారు అనుకోండి, మీకు ఇజ్రాయెల్ అమెరికానో ఒక మిజైల్ వాడి వీళ్ళందరినీ కూడా లేపేయవచ్చు కదా. కాబట్టి వీళ్ళు అంతిమ క్రియలు అనేవి చెయ్యలేదండి. సో ఇప్పుడు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తరువాత 100 దేశాల నుంచి మీకు ప్రతినిధులు, రిప్రజెంటేటివ్స్ వచ్చారు. 100 కంట్రీస్ అంటే ఇరాన్కి ఇంకా కూడా సపోర్ట్ ఉంది. కానీ మీకు వ్లాదిమిర్ పుతిన్ గారు అలాగే నరేంద్ర మోదీ గారు వీళ్ళు ఎవరు వెళ్ళలేదు. ఇప్పుడు పుతిన్ గారు ఏం చేశారో ఆలోచించారు అనుకోండి. దిమిత్రీ మెదవేదేవ్ అని అంటారండి, పుతిన్ గారి క్లోజెస్ట్ ఫ్రెండ్. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అంటే వరుసగా మీరే ప్రెసిడెంట్గా ఉండకూడదు అని ఒక చట్టం ఉంది రష్యాలో. అప్పుడు ఈయన ఏం చేశారు అంటే ఇదే మెదవేదేవ్ ఇతనిని రష్యా ప్రెసిడెంట్గా చేశారు. మీకు తరువాత ఇతనే మీకు ప్రైమ్ మినిస్టర్గా కూడా ఉండేవాడు. అంత క్లోజ్ ఫ్రెండ్. అతనిని పంపించాడు పుతిన్ గారు తన డెలిగేషన్లో. సో వచ్చిన వ్యక్తి మీరు చూసారనుకోండి, కోటు సూటు వేసుకొని రాలేదండి. మీకు అక్కడ పెర్షియాలో ఒక ట్రెడిషనల్ డ్రెస్, అంటే ఒక డ్రెస్ కోడ్ అనేది ఫాలో అయ్యాడు. సో ఇతను రావడము ఏకంగా వ్లాదిమిర్ పుతినే వచ్చినట్టుగా ఇరాన్ యొక్క నాయకులు భావించారు. కానీ అదే భారత్ను చూశారనుకోండి, మోదీ గారి యొక్క బిజీ షెడ్యూల్. జూలై 9th నుంచి ఈయన ఇండోనేషియా, అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సో ఇక్కడ ఈయన యాత్ర ఉంది. ఈయనతో పాటు జయశంకర్ గారు వీళ్ళు కూడా వెళతారు. కాబట్టి మీకు ముఖ్యమైన నాయకులు భారత్ నుంచి వెళ్ళలేదు. మీకు పాకిస్తాన్ వైపు నుంచి చూశారు అనుకోండి, వాళ్ళ ప్రధానమంత్రి అలాగే చీఫ్ మార్షల్ అసీం మునీర్ వీళ్ళు వెళ్ళారు. సో ఇప్పుడు వీళ్ళు ఎందుకు వెళ్ళారు అని చూశారనుకోండి, మీకు డొనాల్డ్ ట్రంప్ అక్కడ నుంచి మాట్లాడుతున్నాడు. జరగనియండి, ఫ్యూనరలే కదా, అయిన తరువాత చూడండి ఏం చూడండి అక్కడ ఏ బాధ లేదు. ఒక నాయకుడు ఇతను చనిపోయాడు. ఇవాళ మీరు ఆ విజువల్స్ని ఎందుకు అంటున్నానంటే, పెద్ద పెద్ద ఆర్మీ కమాండర్స్ అండి, జనరల్స్, వాళ్ళు అలా బోరున ఏడవడం. సో ఏడవడం మీరు చూసారనుకోండి, జనరల్గా షియా ముస్లిమ్స్, ఇప్పుడు ఇదే కదా వర్గపోరు. సో మనము యుద్ధము అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ అనుకుంటున్నాం, కానీ ఇరాన్ని సర్వనాశనము చెయ్యండి అని సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైత్ ఈ దేశాలంతా అమెరికాను అడుగుతున్నారు. అయ్యో ముస్లిమ్సే కదా, ముస్లిం బ్రదర్హుడ్ కదా అంటే కాదండి. సున్నీ ముస్లిమ్స్ అనేవాళ్ళు సుపీరియర్ రేస్, షియా ముస్లిమ్స్ అనేవాళ్ళు తక్కువ జాతికి చెందిన వాళ్ళు. కాబట్టి ఇరాన్ అనే దేశమే ఉండకూడదు, ఇక్కడ షియా ముస్లిమ్సే ఉండకూడదు అని చెప్పి మీకు గల్ఫ్ దేశాలు భావించడం ఉంటుందా అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ మహమ్మద్ ప్రవక్త యొక్క వారసులే కదండి. కానీ ఇక్కడ ఏముంటుంది, షియా ముస్లిమ్స్ వీళ్ళు ఏం మాట్లాడతారు, మహమ్మద్ ప్రవక్త యొక్క వంశస్థులే ముస్లిం నాయకులుగా ఎదగాలి, వీళ్ళనే పాగన్ పూజారులు అంటారు. కేరళ నుంచి, మలనాడు నుంచి మిడిల్ ఈస్ట్కి వెళ్ళి అక్కడ ఒక శివాలయము, దాని దగ్గర వీళ్ళు ఒక మసీదు కట్టారు, మక్కా మసీదు అంటారు. మరి దీనికి పూజారులు ఉంటారు కదా. ఈ పూజారులు అనేవాళ్ళు ఎవరు, మహమ్మద్ ప్రవక్త యొక్క వంశస్థులు. కాబట్టి వీళ్ళే మీకు అసలు సిసలైన ముస్లిం నాయకులు అని షియా వాళ్ళు పూర్తిగా భావిస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు తమిళనాడులో మీకు డిఎంకే ప్రభుత్వం, కరుణానిధి తరువాత స్టాలినే మీకు ముఖ్యమంత్రి అవ్వాలి. మరి స్టాలిన్ కన్నా సీనియర్ నాయకులు ఎంతమంది ఉంటారు, వాళ్ళెవరికి అవకాశం ఉండదు. ఉదయనిధి స్టాలిన్ వచ్చాడు కదా, సో నెక్స్ట్ ఇతనే మీకు తమిళనాడు యొక్క చీఫ్ మినిస్టర్. మరి మధ్యలో ఎంతమంది ఉన్నారంటే కాదండి, ఇది వంశపారంపర్యంగా డిఎంకే పార్టీలో ఉన్న ఆచారం. వాళ్ళు అలాగే ఫాలో అవుతున్నారు. మధ్యలో విజయ్ రావడము, ఇది బ్రేక్ అవ్వడం. రేపు మళ్ళీ
రేపు మళ్ళీ ఉదయనిధి స్టాలిన్నే వీళ్ళు సీఎం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అంటే మా కుటుంబానికి చెందిన వాళ్ళే డిఎంకే పార్టీ యొక్క పరిపాలకులు. ఎన్నో రాష్ట్రాలలో ఇదే పరిస్థితి. అదే సున్నీ ముస్లిమ్స్ అన్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు అంటే మీకు మైట్ ఈస్ రైట్, ఎవరి దగ్గర అధికారం ఉంది, ఎవరి దగ్గర పవర్ ఉందో వాళ్ళే ఆ దేశాన్ని పరిపాలించాలి. సో ఇదే తేడా అండి. ఇది మీకు ఖలీఫత్ మూమెంట్ నుంచి కూడా వస్తున్న వర్గ పోరు. ఇందులో మీకు అహ్మదియన్స్ ఉంటారు, ఇలా ఎన్నో జాతులు ఉంటాయి. చాలామందికి తెలియదు, ముస్లిమ్స్ అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అంటే క్రిస్టియన్స్ ఇలా అనుకుంటారు. కాదండి, చాలా చాలా తేడా ఉంటుంది. విపరీతమైన విద్వేషము ఉంటుంది. ఒకరిని ఒకరు ఏదో ఒక రకంగా మీకు ఇట్లాగా డెస్ట్రాయ్ చెయ్యాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. సో మనం హిందువుల్లో ఈ జాతులు ఉంటాయి, కొట్టుకు చేస్తూ ఉంటారు కాదు, వాళ్ళ దగ్గర కూడా ఇది ఉంటుంది. మళ్ళీ అందరూ కూడా మహమ్మద్ ప్రవక్త యొక్క ఫాలోయర్సే, సో అల్లా బిలీవర్సే అనుకుంటాం, కానీ అలా ఉండదు. సో ఇప్పుడు ఈరాన్ సింగిల్ హ్యాండెడ్గా పోరాటం చేయడం, ఏది అమెరికా ఇజ్రాయెల్తో కాదు, ఈ గల్ఫ్ దేశాలతో కూడా. మీకు సౌదీ అరేబియా యొక్క ప్రతినిధులు వచ్చారండి, కానీ మీరు ఆ రిసెప్షన్ని చూడాలి, ఎక్కడా కూడా అంటే శత్రు దేశం నుంచి వీళ్ళు వచ్చారు, ఇదే భావన. ఇప్పుడు మన భారత్ నుంచి మహబూబా ముఫ్తీ ఈవిడ వెళ్ళారు కదా, ఏ లెవెల్లో మీకు స్వాగతం ఉంది, ఈవిడికి ఇన్విటేషన్ ఇచ్చారు, భారత్ తరఫు నుంచి ఈవిడ వెళ్ళారు. ఎంతోమంది ముస్లిం నాయకులు వెళ్ళారు. సో వాళ్ళకి ఇవ్వబడిన ఆ గౌరవం వేరు. అదే సౌదీ అరేబియా నుంచి ప్రతినిధులు వచ్చినప్పుడు, కొన్ని గల్ఫ్ దేశాల నుంచి వచ్చినప్పుడు వాళ్ళందరినీ శత్రువుల్లాగే ఈరాన్ వాళ్ళు చూశారండి. ఏమిటి ఇదే సున్నీస్, మీకు షియాస్. సో ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు యుద్ధం ఆగిపోయిందా అంటే వారం రోజుల పాటు వీళ్ళు ఇట్లాగా ఒక సీజ్ ఫైర్ అన్నారు. ట్రంప్ అదే అంటున్నాడు, మనం ఎన్ని యుద్ధాల్లో గెలిచాము. సో ఇవాళ ఈరాన్ పరిస్థితి అంటే మన దయాదాక్షిణ్యాల మీద వాళ్ళు బతుకుతున్నారు. ఒక్క వారం పోతే పోనీలే, నేను గడువు ఇచ్చాను, తరువాత ఏమైనా జరగవచ్చు అంటే ఇక్కడ పాకిస్తాన్కి భయం. ఎందుకంటే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయ్యింది అనుకోండి, పాకిస్తానే కదా టార్గెట్. నేనే మీడియేషన్ చేశాను, నేనే యుద్ధాన్ని ఆపాను, ఇవన్నీ మాట్లాడాడు కదా, మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది కదా. కాబట్టి ఈ పీస్ డీల్ అనేది ట్రంప్ లాంటి వ్యక్తులతో మీకు ఉండదండి. వాళ్ళు వాళ్ళ లాభాల కోసమే యుద్ధాలు చేస్తారు. సో ఇప్పుడు ఈరాన్ ఏం చేసింది, ఎప్పుడైతే స్విట్జర్లాండ్లో ఈ డీల్ని అన్నామో ఇది అమెరికా యొక్క డిక్లరేషన్. ఏమిటి డిక్లరేషన్, ఓడిపోయాము అని ఒప్పుకొని సంతకాలు పెట్టారు. మరి ఇదంతా చూస్తున్న అమెరికా ఊరుకుంటుందా, ట్రంప్ ఊరుకుంటాడా? ఇజ్రాయెల్ బద్ధ శత్రువు ఈరాన్ అన్నప్పుడు ఒక్క వారము గడువు ఇస్తారు, మళ్ళీ యుద్ధము స్టార్ట్ అవుతుందండి. సో ఇది ఇప్పుడప్పుడే ఆగే వ్యవహారము కాదు. కానీ మీకు ఈ స్టేట్ ఫ్యూనరల్లో ఇన్ని దేశాల నుంచి ప్రతినిధులు రావడము, మీకు అయోటుల్లా అలీ, గుర్తుపెట్టుకోండి అలీ అనే పేరుంది. సో ఇప్పుడు అలీ అంటే షియాస్ అన్నమాట, ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రేపు ఈరాన్కి ఏమైనా కూడా పూర్తిగా దేశమే డెస్ట్రాయ్ అయిపోయినా కూడా ఏ ముస్లిం వర్గానికి చెందిన దేశాలు బాధపడరు, వాళ్ళకి ఎవరికి ఏ బాధ ఉండదు. పోయింది తక్కువ జాతి వాళ్లే కదా, షియా వాళ్లే కదా. పీఓకేలో కూడా ఇదే పరిస్థితి అండి. సున్నీస్ షియాస్ మీద ఎక్కడ లేని ఆపరేషన్ అండి. విపరీతంగా వాళ్ళని కొట్టడాలు, నరకడాలు, హింసించడాలు, మహిళలను మానభంగాలు చేయడాలు, ఇవన్నీ మీరు చూస్తారు. మరి ఇప్పుడు ఈరాన్లో ఈ స్టేట్ ఫ్యూనరల్ జరిగింది, చాలా చాలా విచిత్రమైన దృశ్యాలు. రేపు మళ్ళీ యుద్ధము స్టార్ట్ అయితే మరి ఇప్పుడు పగ ఉంటుంది కదా ఈరాన్కి, వీళ్ళు అమెరికా ఇజ్రాయెల్పై ఏం చెయ్యబోతున్నారు, వీళ్ళకి శత్రువులుగా ఉన్న గల్ఫ్ దేశాల విషయంలో వీళ్ళ వైఖరి ఎలా ఉంటుంది ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.